గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ. ಇದು ನಮ್ಮಿಬ್ಬರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ, ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ? ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ಥರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಇವರೊಂಥರ ನನ್ನೂರವರು, ನನ್ನ ಅಣ್ಣ, ನನ್ನ ತಮ್ಮ ಥರದ್ದು ಒಂದು ಫೀಲಿಂಗ್, ಒಂದು ಸಹೋದರನ ಥರ ಫೀಲಿಂಗು. ಇವತ್ತು ಹೈದರಾಬಾದಿಗೆ ನಾವು ಬರ್ತೀವಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ, ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ನು ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇಲ್ಲ ಹಾಗೇನಿಲ್ಲ ಸರ್, ಫಾರ್ಮ್ಯಾಲಿಟೀಸ್ ಇಲ್ಲ, ಬಟ್ ಸ್ಟಿಲ್ ಒಂದು. ಆದರೂ ಕುಂದಾಪುರಕ್ಕೆ ಬಂದಿದ್ದರು, ಕುಂದಾಪುರದ ಮಗ ಬಂದಾಗ ಪ್ರಗತಿ, ನಾನು ಎಲ್ಲರೂ ಇವ್ರನ್ನ, ಅಮ್ಮನ್ನ, ವೈಫ್ನ ಎಲ್ಲರೂ ಟ್ರೀಟ್ ಮಾಡೋಣ ಅಂತೆಲ್ಲ ಫುಲ್ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದು ನಾಟಿ ಕೋಳಿ ಸಾರು ಮಾಡಿ ನಮಗೆ ತಿನ್ಸಿದ್ರು ಅವರು. ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ಥರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ, ಕರ್ನಾಟಕ ಹಾಗೋ, ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋವಂಥ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ. ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ದು ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಲ, ನೀವು ಮಾಡ್ತೀರಂತ ಗೊತ್ತು ನನಗೆ. ಪ್ರೀತಿ ಇರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. Thank you so much. And ఒక్క నిమిషం, రుక్మిణి గారు ఒక పిక్చర్, they wanted a picture for. ఫస్ట్లీ నేను తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాటలు బిలీవ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని, ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నా స్టేట్లో ఉంటే, అలాగే ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసం నాకు తెలిసిన తెలుగులో మాట్లాడతాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. సో కేజీఎఫ్ అందరూ మాట్లాడారు, మన టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు నేను అది రిపీట్ చేయను. మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా వెరీ హార్డ్ షైన్ అవ్వాలకి అన్ని క్వాలిటీస్ ఉన్ని టెక్నీషియన్స్, మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు? ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మొక్కజొన్న, మొక్కజొన్న అది గ్రో చేసేవాడు. వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్
వాడేమో సీడ్ యూజ్ చేస్తాడో అదే అందరికీ ఇచ్చాడు. యూస్ టు గివ్ ద సేమ్ సీట్. సో అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు, అడిగారు ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు మీరు, ఇలాగ ఇచ్చేస్తే ఎలా అందరూ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్, కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే కార్న్ వస్తే బర్డ్స్ అది ఏం చేస్తుంది, అది పిక్ చేసుకొని నా ఫామ్లో పెట్టేస్తుంది, అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది, అందుకే నేను నేబర్స్కి కూడా ఇస్తాను, కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అదో ఫామ్ గ్రో చేయొచ్చు, ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు అలా చేస్తున్నారు. ఇప్పుడు మేమంతా అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేం సపోర్ట్ చేయాలి, మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే we will support there. Of course we have supported Bahubali in a very big way in Karnataka because it was a masterpiece. So same thing happened here. I have to thank Shobhu garu.